నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం స్వామి వివేకానందల ప్రేమ త్రికోణం. ప్రేమను ఒక త్రికోణంగా మనం నిరూపించవచ్చు. దానిలో ఒక్కొక్క కోణము ప్రేమకు గల అవిభాజ్య లక్షణాలు మూడింటిలో ఒక్కో దానికి సరిపోతుంది. మూడు కోణాలు లేనిదే త్రికోణం ఉండదు కదా. అలాగే ఈ కింది మూడు లక్షణాలు లేనిదే నిజమైన ప్రేమ ఉండదు. మన ప్రేమ త్రిభుజంలో మొదటి కోణం నిజమైన ప్రేమకు బేరమాడటం ఉండదు. ఎక్కడ ఫలాపేక్ష ఉంటుందో అక్కడ నిజమైన ప్రేమ ఉండలేదు. ఫలాపేక్ష ఉంటే అది వట్టి వర్తకం అన్నమాట. మన భక్తి పతులకు ప్రతిగా భగవంతుడి వల్ల ఏ వరము పొందాలనే భావం మనలో ఉన్నంత వరకు నిజమైన ప్రేమ మన హృదయంలో నెలకొనలేదు. తమకు వరాలు ఇస్తాడన్న భావంతో భగవంతుణ్ణి అర్చించేవారు అవి లభింపకపోతే భగవంతుణ్ణి అర్చించరనటం ఎంతో నిక్షయం. భగవంతుడు ప్రేమపాత్రుడనే కారణంగానే భక్తుడు అతన్ని ప్రేమిస్తాడు. నిజమైన భక్తుడి ఈ దివ్య ప్రేమకు వేరే కారణం లేదు, ఉద్దేశం లేదు. వెనుకటి ఒక మహారాజు అరణ్యానికి వెళ్ళి ఒక మహర్షిని చూశాడు. మహర్షితో అతడు కాసేపు సంభాషించి అతడి విశుద్ధతకు జ్ఞానానికి ఎంతో సంతుష్టుడై నా వద్ద నుంచి ఏదైనా స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని కోరాడు. మహర్షి అందుకు నిరాకరిస్తూ ఇలా అన్నాడు: ఓ రాజా, వనంలో నా ఆహారానికి కావలసిన పళ్ళు లభిస్తాయి. చక్కని సెలయేళ్ల నుంచి తాగటానికి కావలసినంత మంచినీరు లభిస్తుంది. చెట్ల నుంచి లభించే నారలు నా వస్త్రాలకు సరిపోతాయి. కొండ గుహలు నా నివాసానికి అనువుగా ఉన్నాయి. అలాంటప్పుడు నీ వలన కానీ మరి ఎవరి వల్ల కానీ దేనికైనా ప్రతిగ్రహించడం నాకు అవసరం లేదు కదా. అది విని రాజు ఇలా అన్నాడు: స్వామి, నా వద్ద నుంచి ఏదైనా స్వీకరించి నన్ను అనుగ్రహించండి. నగరానికి ఏదెంచి నా అంతఃపురానికి దయచేయండి. రాజు చాలాసేపు ఇలా ప్రతిమాలగా చివరకు మహర్షి అంగీకరించి రాజా అంతఃపురానికి వెళ్ళాడు. తాను ఎంచినది మహర్షికి అర్పించడానికి ముందు రాజు ఇలా భగవంతుని ప్రార్థించసాగాడు: లోకరక్షక, నాకు అధిక సంతానం ఇవ్వు. ప్రభు, నాకు అధిక సంపదలనివ్వు. అధిక రాజ్యం ఇవ్వు. పరమేశ్వర, నాకు అధిక ఆరోగ్యాన్ని ప్రసాదించు. రాజు తన ప్రార్థనను పూర్తి చేయకమునిపే అంతఃపురం నుంచి మహర్షి లేచి చల్లగా వెళ్ళిపోయాడు. అది చూసిన రాజు ఆందోళనతో మహర్షిని వెంబడిస్తూ ఇలా మొరపెట్టుకోసాగాడు: స్వామి, వెళ్ళిపోతున్నారా? నా కానుకలను స్వీకరించకుండా వెళ్ళిపోతున్నారా? అందుకు మహర్షి ఇలా జవాబిచ్చాడు: అయ్యా, నేను యాచకులను యాచించేవాని కాను. స్వయంగా బిచ్చగాడివైన నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు? నీలాంటి భిక్షకుడి నుంచి పరిగ్రహించడానికి నేను మూర్ఖుణ్ణి కాను. వెళ్ళు, నన్ను వెంబడించకు. భగవంతుణ్ణి ఇది అది కావాలని దేవిరించేవట్టి భిక్షకులకు నిజమైన భగవద్భక్తులకు గల తారతమ్యం దీంట్లో చక్కగా నిరూపించబడింది. ఫలాపేక్షతో పాకులాడటం ప్రేమ లక్షణం కాదు. సాక్షాత్తు ముక్తి కొరకే అయినా మరే ఇతరాసక్తి చేతనైనా భగవంతుణ్ణి ఉపాసించడం కూడా నింద్యమే. ఫలాపేక్ష ఉంటే అది ప్రేమ కాదు. అవ్యాజమైన ప్రేమే ప్రేమ. ప్రేమించక ఉండడం తన స్వభావ విరుద్ధం. కాబట్టి భక్తుడు ప్రేమిస్తాడు. రమ్యమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి నువ్వు ముగ్ధుడవైతే ఆ దృశ్యం నిన్నేమైనా కటాక్షించాలని ఆశించవు కదా. అలాగే ఆ దృశ్యము నీ వల్ల ఏ ప్రతిఫలాన్ని ఆశించడం లేదు. కానీ ఆ ప్రకృతి దృశ్యం నిన్ను పరమానంద భరితుని చేస్తుంది. నీ చిత్త విక్షేపాలను అణచి నీకది ప్రశాంతిదాయకం అవుతుంది. తాత్కాలికంగానైనా అది నిన్ను మానవ స్వభావాతీతుని చేసి నీకు ఆత్మ సుఖానుభూతిని ఒసగుతోంది. సహజంగా ప్రేమించడమే ప్రేమకు ప్రధాన లక్షణం. నీ ప్రేమకు ప్రతిఫలం ఎన్నడూ ఆశించక సదా ప్రేమిస్తూ ఉండు. నీ ప్రేమను భగవంతుడికి అర్పించు, కానీ భగవంతుడి నుంచి ఏ ప్రతిఫలాన్ని కానీ ఆపేక్షించకు. ప్రేమ త్రికోణంలో రెండవ కోణం. ప్రేమ భయం ఎరుగదు. భీతి చేత భగవంతుణ్ణి ప్రేమించేవారు అత్యల్పులు. ఇంకా కించిత్తు వికాసం పొందని మానవ మాత్రుడు. తమను శిక్షిస్తాడనే భీతి చేత వారు భగవంతుని ఉపాసిస్తారు. భగవంతుడు వారి దృష్టిలో ఒక చేత కొరడా, ఒక చేత రాజదండం పూరిన పెనుభూతం. భగవంతుడికి విధేయులుగా ఉండకపోతే తమను దండిస్తారని వారికి భయం. ఇలాంటి భయం చేత భగవంతుని ఉపాసించడం నీచాతి నీచం. అది ఒకవేళ ఉపాసనే అని అంగీకరించినా దాన్ని ఎంతో అనాగరికమైన ఉపాసనగా పేర్కోవాలి.
మనసులో భయం ఉన్నంత వరకు దానిలో ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ సహజంగా భీతిని జయిస్తుంది. ఒక యువతి వీధిలో వెళ్తుంటే ఒక కుక్క ఆమెను చూసి మురిగిందంటే ఆమె భయపడి పక్కనున్న ఇంట్లోకి పరిగెత్తుతుంది. కానీ మర్నాడు ఆమె తన బిడ్డతో వీధిలో వస్తుంటే ఒక సింహం ఆ బిడ్డ మీద ఉరికిందంటే అప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది? తన బిడ్డను రక్షించడానికి నోరు తెరిచి ఉన్న సింహం ముందుకు దూకుతుంది కదా. ప్రేమ సమస్త భీతిని జయిస్తుంది. ఎంతసేపు మాకు ఆయుర్దాయం, మాకు ఆరోగ్యం అనే స్వార్థపరత్వమే భీతికి పుట్టినలు. అల్పులం, స్వార్థపరులం అయిన కొద్దీ మన భయం అధికమవుతూ ఉంటుంది. మానవుడు తాను వట్టి పనికి మాలిన వాడనని, అనామకుడనని భావించేటప్పుడు భయం అతన్ని ఆవేశిస్తుంది. అల్పుడని భావించడం అల్పమైన కొద్దీ భీతి అల్పమవుతూ ఉంటుంది. కించిత్తు భయం ఉన్నంత వరకు నీ హృదయంలో ప్రేమకు స్థానం ఉండదు. ప్రేమ, భయము పరస్పర విరుద్ధాలు. భగవంతుణ్ణి ప్రేమించే వ్యక్తి భగవంతుడంటే ఎన్నడూ భయపడడు. వ్యర్థంగా భగవన్నామాన్ని గ్రహించకు అనే క్రైస్తవోపదేశాన్ని చూసి నిజమైన భక్తుడు నవ్వుతాడు. ప్రేమతత్వాలంబనంలో అపచారం ఎలా వాటిల్లుతుంది? భగవన్నామం ఎలా స్మరించినా సరే, ఎంత స్మరిస్తే మనకు అంత శ్రేయస్కరం. భగవత్ ప్రేమ చేతనే నువ్వు అతడి నామాన్ని స్మరిస్తావు, జపిస్తావు. ప్రేమ త్రికోణంలో మూడవ కోణం ఏకాంతికత. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి మహోన్నతాదర్శనం. ప్రేమించబడిన దానిలో సదా మూర్తిభవించి ఉంటుంది. మన ప్రేమకు రక్షభూతమైనది మన మహోత్తమ ఆదర్శం కానిదే మనకు నిజమైన ప్రేమ కలగజాలదు. అనేక సమయాల్లో మానవ ప్రేమ పెడత్రోవ పట్టిన, అనర్హులపై ప్రసరించిన ప్రేమకి తాను ప్రేమించినదే మహోత్తమ ఆదర్శం. ఒకడు పరమ దుర్మార్గుడిలో తన ఆదర్శాన్ని కాంచని, మరొకడు పరమోదాత్తుడిలో చూడని, ఎక్కడైనా ఆదర్శం మాత్రమే గాఢ ప్రేమకు నిజమైన పాత్రమవుతోంది. ప్రతి మానవుడి అత్యున్నతాదర్శానికే భగవంతుడి అని పేరు. అజ్ఞుడికి, ప్రాజ్ఞుడికి, పాపాత్ముడికి, పుణ్యాత్ముడికి, స్త్రీకి, పురుషుడికి, విద్వాంసుడికి, విద్యా విహీనుడికి, సంసార యుక్తుడికి, కుసంస్కారికి, ప్రతి మానవుడికి భగవంతుడి మహోన్నతాదర్శం. ఆదర్శ సౌందర్యం, ఆదర్శోదాత్తత, ఆదర్శ శక్తి, వీటి సమన్వయం చేతనే ప్రేమార్హుడు, ప్రేమించేవాడు అయిన భగవంతుని గురించిన మన భావన సమగ్రతమవుతుంది. సమగ్రతమవుతోంది. ఈ ఆదర్శాలు సహజంగా ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఏదో రూపంలో ఉంటాయి. మన అందరి మనస్సులలోనూ అవి అంగభూతాలై ఉన్నాయి. ఈ ఆదర్శాలు దైనందిన జీవితానుభూతిలోకి రావటానికై తహతహలాడుతుంటాయి. మానవ ప్రకృతిలో చాలా చురుకుగా రూపొందేది ఈ తహతహలాడటమే. వివిధ మానసాలలోనూ వివిధ ఆదర్శాలు యత్నిస్తుంటాయి. ఇదే సంఘంలో కనిపించే వివిధ ఉద్యమాలన్నిటికీ కారణం అంతర్గతమై ఉన్నది బహిర్గతం అవ్వడానికి తోసుకొని వస్తూ ఉంటుంది. అపారం, నిరంతరం అయినా ఈ ఆదర్శం యొక్క ప్రభావమే మానవ కోటిలో కార్యరూపం పొందే అద్వితీయ ప్రేరణ శక్తి. వందలాది జన్మల పిమ్మట, వేలాది సంవత్సరాలు శ్రమించాక మానవుడు తనలో ఉన్న ఆదర్శం బాహ్య పరిస్థితులను పూర్తిగా రూపొందించలేదని, వాటితో సర్దుకోలేదని గ్రహిస్తాడు. కానీ ఈ సత్యాన్ని మాత్రం ఇక అతడు బాహ్య ప్రపంచం మీద తన ఆదర్శంగా యత్నించాడు. ప్రేమ అనే మహోన్నత దృక్పథంతో ఆదర్శ రూపంగానే ఉపాసిస్తుంది. ఆదర్శ పరిపూర్తి గల ఈ ఆదర్శంలో చిన్న ఆదర్శాలన్నీ ఇమిడి ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి కంటికి నీగ్రో వనిత మోహంలో రంభా సౌందర్యం కనిపిస్తుందనే సూక్తి నిజమని అంతా అంగీకరిస్తారు. ప్రక్క నుంచి పరికించే వ్యక్తికి మాత్రం ఆ కాముకుడికి ప్రేమకు ఔచిత్యం కనిపించకపోవచ్చు. కానీ కాముకుడికి కంటికి మాత్రం రంభే కనిపిస్తుంది, కానీ నీగ్రో వనిత కనిపించడం లేదు. మన ఆదర్శాలన్నీ నిజానికి మన ప్రేమ పాత్రల చుట్టూ పేర్కొని ఉంటాయి. వారు రంభలు కానీ, నీగ్రో వనితలు కానీ లోకం సాధారణంగా పూజించేది ఏమిటి? ఆదర్శ పరిపూర్తి కలిగి అన్నిటినీ తనలో ఇముడ్చుకునేదైన పరభక్తుడి, భగవత్కాముకుడి లక్ష్యం కాదనడం నిజం. పురుషులందరూ సర్వసాధారణంగా ఉపాసించే ఆదర్శం తమలో ఉన్న ఆదర్శమే. ప్రతి వ్యక్తి స్వీయ దర్శాన్ని బాహ్య ప్రపంచాన చేసుకొని దానికే మోకరిల్లుతుంటాడు. క్రూరులు, రక్తపిపాసులు అయిన వారు భగవంతుని కూడా
రక్త పిపాసుగానే ఎంచి ఉపాసిస్తుండడానికి ఇదే కారణం. ఎవరైనా స్వీయోన్నతాదర్శమే కదా ప్రేమించగలిగేది. సజ్జనులకు భగవంతుని గురించి సమున్నతాదర్శం ఉండడానికి కూడా ఇదే కారణం. ఇతరుల ఆదర్శానికి సజ్జనుల ఆదర్శానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇదండి. నెక్స్ట్, ప్రేమమూర్తి అయిన భగవంతుడు స్వతసిద్ధుడు. ఇప్పటికీ వెళ్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.